ఎస్ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఉపాధ్యాయుల సేవలను అభినందించిన ఎమ్మెల్యే. వేమవరంలో విజయమారుతి ఎక్స్పోర్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ ఘన స్వాగతం పలికిన యజమాని రాంబాబు. గణపవరం సిఆర్ కళాశాలలో జరిగిన 4 జిల్లాల షటిల్ టోర్నమెంట్ ఉల్లాసంగా ఉత్సాహంగా పాల్గొన్న క్రీడాకారులు. ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ నందు పూర్వ విద్యార్థుల సమావేశం. ఆనాటి మధురానుభూతిని గుర్తు చేసుకున్న ఆనాటి విద్యార్థులు. వేలూరులో పేకట స్థావరాలపై పోలీసుల దాడి, 5గురు అరెస్ట్, 15,300 నగదు స్వాధీనం. టిట్కో గృహాల్లో అన్ని రకాల వసతులు కల్పిస్తాం, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. మీడియా సమావేశంలో ఉద్ఘాటించిన మున్సిపల్ చైర్మన్ రఫాని. రోడ్డు ప్రమాదంలో 5గురు విద్యార్థులు మృతికి చెందిన కేసు ముద్దాయిలకు సహకరించిన ఎస్ఐ రహతుల్లాను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు. పీపీపీ విధానంపై పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులు. సదరు విధానాన్ని దేశమంతా అమలు చేయాలన్న ఆలోచన దిశగా తీసుకున్న నిర్ణయాలు. రాష్ట్రంలో పీపీపీ విధానం అమలుపై దుష్ప్రచారం చేస్తున్న వైసీపీకి చెంపపెట్టుకుని చెప్పాలి. ప్రభుత్వ హక్కుల్ని పరిరక్షించే పీపీపీపై రాజకీయ లబ్ధి కోసమే ఇన్నాళ్లు జగన్ అండ్ కో దుమ్మెత్తిపోశారు. ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో రాష్ట్ర వైద్య రంగంలో తలెత్తే పెను మార్పులు, వాటి యొక్క సత్ఫలితాలు ప్రజలకు చేరువ కాకూడదు. కూటమి ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదనేదే వైసీపీ దురుద్దేశం. మొత్తం దేశం సమర్థమించే నిర్ణయాన్ని చంద్రబాబు ముందు చూపుతూ రాష్ట్రంలో అమలు చేయడాన్ని భరించలేక జగన్ అండ్ కో ఇన్నాళ్లు పీపీపీపై విష ప్రచారం చేశారని పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సులతో నిజమైంది. ప్రైవేటు వైద్య కళాశాలలో పెరిగిపోయిన వైద్య విద్యా ఖర్చును తగ్గించి మధ్యతరగతి వర్గాల విద్యార్థులకు చేరువ చేయాలన్న ప్రభుత్వ సంకల్పానికి జగన్ అడ్డు తగిలాడు. కోట్ల రూపాయలు ఖర్చు చేసి వైద్య విద్య అభ్యసించడం కోసం విదేశాలకు వెళ్లి ఇబ్బందులు పడే పరిస్థితి లేకుండా రాష్ట్రంలోనే ఉన్నతమైన ప్రమాణాలతో నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు చంద్రబాబు చేస్తున్న కృషిని తప్పుపట్టిన వైసీపీ నేతలు ఇప్పుడేం సమాధానం చెప్తారు? కరోనాను బ్లీచింగ్, పారాసిటమాల్ తో తగ్గించవచ్చున్న అధ్యయనాలకు, ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి ప్రభుత్వ ఆసుపత్రులను దోపిడీ కేంద్రాలుగా మార్చుకున్న అసమర్థులకు, పీపీపీకి ప్రైవేటీకరణకు అర్థం తెలుస్తుందనుకోవడం ప్రజల పిచ్చితనం. పార్టీ జాతీయ కోటాతో పని లేకుండా కన్వీనర్ కోటాలో సగం మెడికల్ సీట్లు పేద మధ్యతరగతి విద్యాలకు అందుబాటులో ఉంటాయన కనీస ఆలోచన వైసీపీకి లేకపోవడం సిగ్గుచేటు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా తప్పుడు ప్రచారం చేయడం, జనంతో చీకొట్టించుకోవడం, మరో దుష్ప్రచారానికి తెర తీయడం వైసీపీకి అలవాటుగా మారింది. ప్రజాభిష్టానికి అతీతంగా వాస్తవ విరుద్ధ రాజకీయాలను పనిచేసే ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని నమ్ముకున్నంతకాలం వైసీపీకి నగ్గుబాట్లు, జగన్ కు భరించలేని తలపోట్లు మిగులుతాయని మాజీ మంత్రి పత్తిపాటి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. శ్రీ విజయమారుతి ఎక్స్పోర్ట్స్ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న మరి రాజశేఖర్, పోతుల రామారావులకు ఘన స్వాగతం పలికిన నిర్వాహకులు. బాపట్ల జిల్లా బల్లికురువ మండల వేమవరం గ్రామం నందు శ్రీ విజయమారుతి ఎక్స్పోర్ట్ ప్రారంభోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మరి రాజశేఖర్ పాల్గొని స్విచ్ ఆన్ చేసి మిషనరీ ప్రారంభించి ఆ సంస్థ యజమాని గోరట్ల రాంబాబుకు శుభాభినందనలు తెలియజేశారు. మీరు నూతన వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని, తద్వారా మరెన్నో సంస్థలు నెలకొల్పే శక్తి భగవంతుడు మీకు అందించాలని మనస్ఫూర్తిగా వారు కోరారు. భగవంతుని కోరుకుంటున్నామని శాసనమండలి సభ్యులు మరి రాజశేఖర్, కందుకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పోతుల రామారావు వారికి తెలియజేశారు. ఈ ప్రారంభోత్సవ వేడుకల్లో వారి వెంట డాక్టర్ కొల్లా అమర్, సోమపల్లి వెంకట సుబ్బయ్య, సోమపల్లి వాసు, గొట్టిపాటి సాంబశివరావు, పమిడి శ్రీనివాస్, కొండగట్ట రామకృష్ణ, వేజర్ల కోటేశ్వరరావు, నాని హనుమంతరావు, గడిపూడి దశరథ రామయ్య, అప్పాపురం గోపి, ఆలోకం శ్రీను, మడ్డపూడి శ్రీను, ఈపురి సోమబాబు, పావులూరి చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు. Hold on.
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ బాధ్యతలు నిర్వహిస్తుండడం ఉపాధ్యాయులకు వరమని, వారి సమస్యలతో పాటు పాఠశాలల అభివృద్ధిలో ఆయన మార్కు పనితీరు చూస్తున్నామని, మెగా డిఎస్సీ కళ నిజం చేయడం ద్వారా వేల మంది ఆశల్ని ఆకాంక్షల్ని నెరవేర్చారని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరిపేటలోని అమరావతి రెసిడెన్సీ నందు నోబుల్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏపీ ఉర్దూ అకాడమీ రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరై ఉపాధ్యాయుల్ని సన్మానించిన అనంతరం పత్తిపాటి మాట్లాడారు. ఇకపై ఏటా డిఎస్సీ నిర్వహిస్తామని మంత్రి లోకేష్ ప్రకటన ఉపాధ్యాయులు కావాలనుకుంటున్న ఎంతో మంది కళల్ని నిజం చేయబోతున్నారన్నారు. గత ప్రభుత్వం ఉపాధ్యాయుల్ని చిన్నచూపు చూసిందని, విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందన్న ప్రతిపాటి భావితరాలను తీర్చిదిద్దే విద్యాబోధకులకు సక్రమంగా జీతాలు ఇవ్వకుండా వేధించిందన్నారు. నాడు నేడు పేరిట పవిత్రమైన విద్యా వ్యవస్థకు పార్టీ రంగులద్ది స్వచ్ఛమైన చిన్నారుల మనసుల్ని కలుషితం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వ రాకతో ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యలు తీరిపై వారంతా ప్రశాంతంగా స్వేచ్ఛగా తమ కర్తవ్య నిర్వహణపై దృష్టి పెట్టారని పత్తిపాటి చెప్పారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేసిన ఏఎస్ రామకృష్ణను గెలిపించేందుకు నాడు తీవ్రంగా శ్రమించామని, ఆయన గెలుపును తన భుజస్కంధాలపై వేసుకున్నారని పత్తిపాటి తెలిపారు. సమాజంలో మార్పు తీసుకొచ్చేందుకు ప్రజల ఆలోచన విధానం మార్చేందుకు కూడా ఉపాధ్యాయులు కృషి చేయాలని, కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్ల అధికారంలో ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల ఆలోచన సహకారానికి ఉపాధ్యాయులు తమ వంతు కృషి చేయాలని పత్తిపాటి సూచించారు. రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే ఆదాయం పెరిగితే ప్రజలకు మెరుగైన సంక్షేమంతో పాటు ఉపాధ్యాయుల జీతభత్యాలకు, ఉత్తమ బోధన విధానాలకు డోకా ఉండదని ఎమ్మెల్యే అభిప్రాయపడ్డారు. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై సన్మానానికి పాత్రులైన ఉర్దూ ఉపాధ్యాయుల్ని ఈ సందర్భంగా పత్తిపాటి పేరుపేరున అభినందించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు ఏఎస్ రామకృష్ణ, పరుచూరి అశోక్ బాబు, టీడీపీ సమన్వయకర్త నెల్లూరు సదాశివరావు, మార్కెట్ యార్డ్ చైర్మన్ షేక్ టీడీపీ కరిముల్లా, ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలో గల ఏఎంజీ సంస్థ ప్రాంగణంలో సెమీ క్రిస్మస్ వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. సంస్థలోని వివిధ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న డైరెక్టర్ డాక్టర్ అరుణకుమార్ కంటి మహద్ది మాట్లాడుతూ క్రీస్తు జననం ప్రపంచానికి వెలుగునిచ్చిందన్నారు. ఏఎంజీ వ్యవస్థాపకులు సువార్థికులు జాన్ డేవిడ్, డాక్టర్ సత్యవేదముల ద్వారా ఏర్పడిన ఏఎంజీ సంస్థ వేలాది మంది కుటుంబాల్లో వెలుగును నింపిందన్నారు. బిషప్ నందమూరి క్లిస్టర్ గారు క్రిస్మస్ సందేశాన్ని అందించారు. దేవుడు తనకు తాను తగ్గించుకుని సమస్త మానవాళి కోసం లోకరక్షకుడిగా మానవ రూపంలో క్రీస్తు జన్మించాడు. క్రీస్తు ప్రేమను కలిగి ప్రతి ఒక్కరు జీవించాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేకును కట్ చేసి అందరికీ కేకులను పంచారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమానికి ఫార్ కార్నర్ అధినేత డాక్టర్ జెస్సీ ఎస్ బర్నాబాస్ అధ్యక్షత వహించగా బోర్డు సభ్యులు సాంబయ్య, మొజస్, ఫాస్టర్లు, పీటర్లు, ప్రసన్న తదితరులు పాల్గొన్నారు. ఎడ్లపాడు మండల పరిధిలోని చెంగిస్ ఖాన్పేట గ్రామంలోని బున్నినగర్లో ముత్తయ్య పాస్టర్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా పరిషత్ చైర్మన్ హెన్రీ క్రిస్టినా, మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కామినేని సాయిబాబు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా బట్టల పంపిణీ జరిపిన అనంతరం ముఖ్య అతిథులు మాట్లాడారు. క్రిస్మస్ అనేది యేసుక్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా మతభేదం లేకుండా జరుపుకునే ప్రధాన మతపరమైన మరియు సాంస్కృతిక పండుగ పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరిగే ఈ పండుగ రోజున చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు, కేకులు, బహుమతుల మార్పిడి, శాంతాక్లాస్, క్రిస్మస్ చెట్టు, కరోల్స్ వంటి సంప్రదాయాలతో ఘనంగా జరుపుకుంటారని తెలిపారు. ప్రేమ, ఆశ, శాంతి దయలను ప్రపంచానికి అందించిన యేసుక్రీస్తును స్మరించుకోవడమే ఈ పండుగ ఉద్దేశమని హెన్రీ క్రిస్టినా పేర్కొన్నారు. శాస్త్రవేత్తలు కూడా ఈ పండుగను కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకుంటూ లౌకిక పండుగ మార్చుకుంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎలీషా, చెంగిస్ ఖాన్ పేట సర్పంచ్ ఏనాథుల అంజనేయులు, మండల బీసీసీల అధ్యక్షులు నాగేశ్వరరావు, గడ్డం శ్రీను, డి సూర్యనారాయణ, మండలంలోని పాస్టర్లు పాల్గొన్నారు. చిలకలూరిపేట పట్టణంలోని పురపాలక సంఘం నందు మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు 52 ఎకరాల్లో టిట్కో ఇళ్లపై మెప్మా సీఈఓల ద్వారా మీటింగ్ ఏర్పాటు చేయడమైంది. టిట్కో నందు అందరూ లబ్ధిదారులు వచ్చి నివాసం ఉండేలా సిబ్బంది చర్యలు తీసుకోవాలని మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ సీఈఓలను ఆదేశించారు. సింగిల్ బెడ్రూమ్ మరియు డబుల్ బెడ్రూమ్ కు సంబంధించి ఇంకా లోన్స్ మంజూరు కాని వారిని ప్రైవేటు బ్యాంకుల ద్వారా గ్రౌండ్ వర్క్ చేయించి మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. మరియు టిట్కో గృహాల్లో నివాసం ఉంటున్న వారికి 16/12/2025 తారీఖున అవగాహన సదస్సు ఏర్పాటు చేయడమైంది. ఈ సదస్సుకు ముఖ్య అతిథులు మాజీ మంత్రివర్యులు, మన శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
కావున టిట్కో గృహ లబ్ధిదారులందరికీ కావాల్సిన అవసరాలు మరియు సహాయక చర్యలు సంబంధించి చర్చించుకోవడం జరుగును. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 52 ఎకరాల్లో లబ్ధిదారులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా తెలియజేయడం అయింది. చిలుకలూరుపేట కోర్టులో ఈ నెల 13వ తేదీన మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో 4వ నేషనల్ లోక్ అదాలత్ పురస్కరించుకొని మెగా లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించబడుతున్నట్లు జడ్జి నరేందర్ రెడ్డి మీడియాకు తెలిపారు. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రాంగణంలో కలిపి మొత్తం 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన వివరించారు. ఈ 2 బెంచ్లలో మొత్తం క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ప్రోనోట్ కేసులు మరియు ఇతర సివిల్ దావాలు ఏమైనా ఉన్నా వాటినన్నింటినీ రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. చిలుకలూరుపేట కోర్టు పరిధిలో ఉన్న కక్షిదారులు మరియు న్యాయవాదులు అందరూ ఈ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకుని తమ కేసులను రాజీ చేసుకుని సత్వర పరిష్కారం మరియు సత్వర న్యాయం పొందాలని జడ్జి నరేందర్ రెడ్డి కోరారు. ఈ 4వ నేషనల్ లోక్ అదాలత్ లో పాల్గొని ఎక్కువ కేసులను రాజీ చేసుకోవడం ద్వారా మంచి ఫలితం పొందాలని ఆయన ఆకాంక్షించారు. ఈరోజు మనకి 4వ నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా మనం ఇక్కడ మెగా లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ప్రాంగణంలో అలాగే అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ప్రాంగణంలో 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ 2 బెంచ్ల్లో కూడా మొత్తం క్రిమినల్ కేసులు, సివిల్ కేసులు, ఎన్ఐ యాక్ట్ కేసులు, ప్రోనోట్ కేసులు, ఇంకా సివిల్ దావాలు ఏమన్నా ఉన్నా కూడా వీటిని 2 బెంచ్లు ఏర్పాటు చేయడం జరిగింది. చిలుకలూరుపేట జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో కీలక విషయాలు బయటకు వచ్చాయి. ఏఎస్ఐ శ్రీనివాస్ కుమారుడు వెంకటనాయుడు ముఠాకు పూర్తి స్థాయిలో సహకరించినట్లు పోలీసుల విచారణలో తేలడంతో పల్నాడు జిల్లా ఎస్పీ కృష్ణారావు ఎస్ఐ రహతుల్లాను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. చిలుకలూరుపేట అర్బన్ ఎస్ఐ రహమతుల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. రహమతుల్లాను సస్పెండ్ చేస్తూ ఎస్పీ కృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో 5 యువకుల మృతికి కారణమైన ఏఎస్ఐ కుమారుడికి ఎస్ఐ సహకరించినట్లు తేలడంతో ఎస్పీ చర్యలు తీసుకున్నారు. ఏఎస్ఐ కుమారుడు ముఠా అక్రమ వసూలకు అడ్డగా ఉన్నట్లు రహమతుల్లాపై ఆరోపణలు వచ్చాయి. ముఠా నుంచి ఏఎస్ఐ 4 కార్లు తీసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి సాయంతో పేదల ప్రాణాలు నిలబడుతున్నందుకు, వారి కుటుంబాల్లో సంతోషం వెలివిరుస్తున్నందుకు కూటమి ప్రభుత్వానికి ఎంతో సంతోషంగా ఉందని మాజీ మంత్రి శాసనసభ్యులు పుత్తిపాటి పుల్లారావు తెలిపారు. చిలకలూరుపేట పట్టణంలోని స్థానిక నివాసం నందు మాజీ మంత్రి శాసనసభ్యులు పుత్తిపాటి పుల్లారావు అనారోగ్యంతో బాధపడుతున్న 10వ వార్డుకు చెందిన షేక్ గౌసియాకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 5 లక్షల రూపాయల విలువైన ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. 34వ వార్డుకు చెందిన వాకండవతు బాలకోటమ్మ బాయికి 70,000 రూపాయల విలువైన ఎల్ఓసిని వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. శబరిమలలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కొండ దిగే సమయంలో అదుపు తప్పిన ట్రాక్టర్ భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనతో 9 మంది ఆంధ్రప్రదేశ్ కు చెందిన అయ్యప్ప భక్తులు తీవ్రంగా గాయపడగా పలువురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు ఇతర భక్తులు సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం గల కారణాలపై పోలీసులు విచారణ ప్రారంభించారు. శబరిమల యాత్ర మార్గంలో భద్రతా చర్యలను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. చిలుకలూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలోని మున్సిపల్ చైర్మన్ ఛాంబర్లో మున్సిపల్ చైర్మన్ రవాణి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం మున్సిపాలిటీ చిత్తశుద్ధితో కృషి చేస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే పుత్తిపాటి పుల్లారావు ఆదేశాల మేరకు లబ్ధిదారులకు అన్ని వసతులు కల్పిస్తున్నామని చైర్మన్ తెలిపారు. ముఖ్యంగా టిట్కో గృహాల్లో విద్యుత్ సరఫరా చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని, త్వరలోనే అక్కడ బడి, గుడి, ఆసుపత్రి ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని ప్రకటించారు. ఇప్పటికే 500 గృహాలకు సంబంధించి బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేయించామని తెలిపారు. కాగా ఈ నెల 16వ తేదీన టిట్కో గృహాల సముదాయంలో లబ్ధిదారులకు సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, ఈ సమావేశంలో ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేయాలని చైర్మన్ పిలుపునిచ్చారు. లబ్ధిదారులు తమ గృహాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత కూడా వారిపై ఉందని చైర్మన్ రఫానీ ఈ సందర్భంగా సూచించారు. పత్రికా విలేకరులందరికీ నా యొక్క నమస్కారాలు. మీ ద్వారా చిలుకలూరుపేట పట్టణ ప్రజలకి ఎవరైతే టిట్కో గృహంలో లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ కొన్ని విషయాలు తెలియజేయటానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. చిలుకలూరుపేట పట్టణ వాసులందరికీ తెలుసు, 2019కి ముందు అప్పటి మంత్రి గారు శాసనసభ్యులు దాదాపు 5,520 గృహాలను అంటే అపార్ట్మెంట్లుగా ఏర్పాటు చేయించి అవన్నీ కూడా పేద ప్రజలకి రావాలి, చిలకలూరుపేట పట్టణంలో అద్దెదారులు ఎవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతో మరి ఆ రోజు సంకల్పం చేసి అవన్నీ పూర్తి చేయటం, దాంట్లో 4,500 మందికి ఇవ్వటం జరిగింది. కానీ ఆ యొక్క టిట్కో గృహాల్లో ఎవరైతే లబ్ధిదారులుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారో వాళ్ళందరూ కూడా చేరలేదు. మళ్ళా 2019 తర్వాత మళ్ళా వారు శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత కొన్ని కోట్లతోటి
ఏర్పాటు చేసిన టిట్కో గృహాలు నిరుపయోగం ఉన్నాయని చెప్పి కొన్ని చర్యలు చేపట్టడం జరిగింది. దానికి నన్ను జనసేన నాయకుల్ని బీజేపీ నాయకుల్ని పంపించి అక్కడ సమస్యల్ని తెలుసుకొని వాటి పరిష్కార దిశగా వారు ముందుకు అడిగేస్తారు. ఇక్కడ మీరందరూ కూడా తెలియజేయాల్సింది ఏంటంటే నేషనలైజ్డ్ బ్యాంకులు, ప్రభుత్వ రంగ బ్యాంకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్యాంకులు మొత్తం కూడా సిబిల్ సాలేదని చెప్పి చాలామందిని 50,000 మంది 50,000 రూపాయలు, ₹1,00,000 లబ్ధిదారులకు లోన్స్ ఇవ్వలేదు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రైవేట్ బ్యాంకుస్తో మాట్లాడి ఈ యొక్క 50,000 వాళ్ళకి, ₹1,00,000 వాళ్ళకి లబ్ధిదారులకు లోన్లు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. గత వారంలో 70 మంది దాదాపు లోన్స్ అయింది. రోజు 10 కాడకు అవుతుంది. ఆ దిశగా ముందడుగు వేయించారు ఎమ్మెల్యే గారు. దీని తదుపరి అక్కడ కావాల్సిన ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో ఆ మౌలిక సదుపాయాల కోసం విద్య, వైద్యం, విద్య పట్ల వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి ఏం చేయాలనేది వారు ఒక నిర్ణయానికి వచ్చారు. అదేవిధంగా వైద్యం ఇప్పటి నుంచి ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. మున్సిపల్ కార్యాలయంలో ఈరోజు మున్సిపల్ చైర్పర్సన్ రఫాలి గారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రెస్ మీట్కి రావడం జరిగింది. దీనికి ముఖ్య కారణం గౌరవ శాసనసభ్యులు మాజీ మంత్రి గారు శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి యొక్క సూచన మేరకు గత నెల రోజులుగా ఏదైతే 2014 ఆనాటి కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడడం జరిగింది. ఆ కూటమి ప్రభుత్వంలో పేదవారికి సొంత ఇల్లు ఉండాలన్న ఒక సంకల్పంతో చిలకలూరుపేట పట్టణంలో 52 ఎకరాలలో 5,520 గృహాలను ఏదైతే అపార్ట్మెంట్ల సముదాయంతో పేదవాడికి సొంత ఇల్లు అనేది ఒక కళ. ఆ కళను నెరవేర్చే క్రమంలో 5,520 గృహాలను పేద కుటుంబీకులకి ఆ రోజు మంజూరు చేయడం జరిగింది. ఆ దశలో 2019కి ముంగల 4,520 గృహాలకి ఏదైతే పేద మధ్యతరగతి కుటుంబీకులు ఉన్నారో ₹500 అయితే ఫ్రీగా, 50,000 అదేవిధంగా ₹1,00,000 వెచ్చించి పేద మధ్యతరగతి కుటుంబీకులకి ఆ రోజు కూడా ఆ గృహాలను అలాట్మెంట్ చేయడం జరిగింది. వాళ్ళకు గృహప్రవేశం చేయడం కూడా జరిగింది. తన అనంతరం 2019 సార్వత్రిక ఎన్నికల తర్వాత గడిచిన ఆ 5 సంవత్సరాలుగా ఆ 52 ఎకరాల్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో ఎటువంటి గృహప్రవేశం ఉన్నటువంటి వారు ఉండకుండా అన్యాక్రాంతమై అక్కడ ఉన్నటువంటి కొన్ని వందల కోట్ల రూపాయలు పేద ప్రజల యొక్క ధనం ఆక్రమణకు గురై అక్కడ ఉన్నటువంటి ఆనాటి ప్రభుత్వంలో టిట్కో హౌసెస్లో ఉన్నటువంటి ఆ ఇంట్లో వస్తువులు కావచ్చు, తలుపులు కావచ్చు, ఫ్యాన్లు కావచ్చు, వైర్లు కావచ్చు, ఇనుము, కంకర, ఇసుక అన్నీ కూడా గత ప్రభుత్వం అన్యాక్రాంతమైంది. దొంగలు దోచుకుని వెళ్ళడం జరిగింది. ప్రజాధనం వృధా అయింది. కానీ 2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆనాటి మంత్రిగా, శాసనసభ్యులుగా శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారు ఇప్పుడు 2024లో కూటమి అభ్యర్థిగా ఇక్కడ గెలిచిన తర్వాత ఆనాడు ఏదైతే సంకల్పంతో అయితే ఆయన చేపట్టాడో పేదవాడికి సొంత ఇల్లు ఉండాలనే ఒక సంకల్పంతో ఆయన వచ్చిన 18 నెలల కాలం విధంగా అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలకు ఆ ఇల్లుని ఎవరైతే పట్టణంలో ఉంటున్నారో ఆ ఇళ్ళకి చేర్చి వారికి మౌలిక వసతులు కల్పించే బాధ్యతగా ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. ఆ దిశగా ప్రత్తిపాటి పుల్లారావు గారు మాకు ఆదేశాలు, మాకు కొన్ని సూచనలు చేయడం జరిగింది. కూటమి నాయకులుగా మీరందరూ చైర్పర్సన్ కలుపుకొని ఇంకొక హౌసెస్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారందరినీ ఇక్కడి నుంచి అక్కడికి ప్రతి ఒక్కరికి అలాట్మెంట్ చేయాలా, వారికి మౌలిక వసతులు కల్పించాలా, డ్రైనేజీ కానీ, వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అదేవిధంగా భద్రత, ముఖ్యంగా మహిళల భద్రత అక్కడ కోసము పోలీస్ పికెట్ కూడా పోలీసు వ్యవస్థ కూడా నిలబడడం జరిగింది. అదేవిధంగా వైద్యానికి సంబంధించిన కూడా ఇప్పుడు అక్కడ చేపట్టడం జరిగింది. ప్రత్తిపాటి పుల్లారావు గారి కూటమి ప్రభుత్వ లక్ష్యం అక్కడ ఉన్నటువంటి 5,520 గృహాల్లో ఎవరైతే లబ్ధిదారులు ప్రతి ఒక్కరు అక్కడ చేరినట్లయితే వారికి ప్రభుత్వం నుంచి స్కూల్ కావచ్చు, వైద్యం కావచ్చు, అదేవిధంగా ప్రతి మతంలో ఉన్నటువంటి వాళ్ళకి దేవాలయాలు కావచ్చు, ట్రాన్స్పోర్ట్ పట్టణం నుంచి
టిట్కో హౌసెస్ దాకా వెళ్ళేటువంటి క్రమంలో ఆటోకి 20 రూపాయలు మాత్రం కేటాయించడం కూడా జరిగింది. ఈ ఏదైతే పట్టణం నుంచి 52 ఎకరాలకు 4 లైన్ల రహదారితో పాటు విద్యుత్ ఖాళీతో పాటు భద్రత కల్పించే దిశగా ఈరోజు పత్తిపాటి పుల్లారావు గారి నేతృత్వంలో ఇక్కడ కూటమి నాయకులు పనిచేయడం జరుగుతుంది. మేము పరిశీలించిన పెదప అక్కడ మాకు వచ్చినటువంటి సమస్యలు కానీ అక్కడ ఉన్న ప్రజలు మాకు ఏం చెప్పారంటే డ్రైనేజ్ ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో గత లలో ఉన్నటువంటి గృహ సదుపాయాలలో మేము కమిటీలు కూడా వేయడం జరుగుతుంది. 25 కమిటీలు కూడా ఏర్పాటు జరుగుతుంది. 4 అపార్ట్మెంట్ని కలుపుకొని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ కమిటీ యొక్క నేతృత్వంలో ఏదైతే ఉన్నటువంటి లబ్ధిదారుల ఇళ్ళకి వారికి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కరించే దిశగా కమిటీలు వేయడం జరుగుతుంది. ఎవరైతే మంచి ఆలోచించేటువంటి వ్యక్తుల్ని ఆ అపార్ట్మెంట్లో వాళ్ళని తీసుకొని ఒక కమిటీగా ఏర్పాటు చేసి ఇంకా 52 ఎకరాల్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్లో ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేయాలనే ఆలోచన కూడా చేయడం కూడా జరుగుతుంది. ఇటువంటి సమస్యలన్నీ పత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకెళ్లి చిలకలూరిపేట నియోజకవర్గంలో పేద ప్రజలకి కూటమి ప్రభుత్వం మంచి చేస్తుందని సభలో తెలియజేస్తుంది. చిలకలూరుపేట మండలం వేలూరు గ్రామ పరిధిలో గుట్టుచప్పుడు కాకుండా కోతముక్క పేకాట ఆడుతున్న 5 వ్యక్తులను పోలీసులు అదుపులో తీసుకున్నారు. పేట రూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ జి అనిల్ కుమార్, పిఎస్ఐ ఆర్ శ్రీకాంత్ తమ సిబ్బందితో కలిసి ఈ ఆపరేషన్ నిర్వహించారు. నిందితుల వద్ద నుండి పోలీసులు 15,300 నగదును స్వాధీనం చేసుకున్నారు. అదుపులో తీసుకున్న 5గురిపై కేసు నమోదు చేసి తదుపరి విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా ఎస్ఐ అనిల్ కుమార్ హెచ్చరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన లోక్ అదాలత్ కు విశేష స్పందన లభించింది. శనివారం ఒకరోజే 2,746 కేసులు పరిష్కారమయ్యాయి. మొత్తం 52.6 కోట్ల పరిహారం అందజేశారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, ఏపీ న్యాయ సేవాధికార సంస్థ కార్యనిర్వహణ అధ్యక్షులు జస్టిస్ సిహెచ్ మానవేంద్రనాథాయ్, హైకోర్టు న్యాయ సేవల కమిటీ అధ్యక్షులు జస్టిస్ ఎన్ రవీంద్రనాథ్ తిల్హారి మార్గదర్శకంలో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దిగువ న్యాయస్థానంలో 431 లోక్ అదాలత్ బెంచ్ నిర్వహించారు. ఇరు వర్గాల ఆమోదంతో రాజుకి అవకాశం ఉన్న కేసులను పరిష్కరించారు. హైకోర్టు ప్రాంగణంలో ఏర్పాటు చేసిన లోక్ అదాలత్ లో న్యాయమూర్తులు జస్టిస్ కొంచెం మహేశ్వరరావు, జస్టిస్ వై లక్ష్మణరావు పాల్గొన్నారు. పెండింగ్ లో ఉన్న 150 కేసులు పరిష్కరించి 2.81 కోట్ల పరిహారం అందజేశారు. లోక్ అదాలత్ లో విజయవంతం అవడానికి సహకరించిన న్యాయవాదులు, కక్షిదారులు, అధికారులకు న్యాయ సేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి బిఎస్పీ హిమబిందు, హైకోర్టు న్యాయ సేవాధికార కమిటీ కార్యదర్శి జి మాలతి కృతజ్ఞతలు తెలిపారు. ఎలా ఉన్నావు? ఎన్నాళ్ళైంది నిన్ను చూసి, ఎక్కడుంటున్నావు, పిల్లాపాపలు ఎలా ఉన్నారు అనే ఆత్మీయ పలకరింపులతో చిలకలూరుపేట ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్ ప్రాంగణం సందడిగా మారింది. చిలకలూరుపేట 1970 సంవత్సరంలో ఆర్వీఎస్సీవీఎస్ హైస్కూల్లో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ గోల్డెన్ జూబ్లీ సమావేశం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో 50 సంవత్సరాల క్రితం 10వ తరగతి చదివిన దేశంలో నలుమూలలో స్థిరపడిన విద్యార్థులు అత్యంత ఉత్సాహంగా ఉల్లాసంగా హాజరై తమ జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. అరే ఒరై ఎలా ఉన్నావరా, ఎక్కడున్నావరా, ఏం చేస్తున్నారా, పిల్లలు ఏం చేస్తున్నారా అని ఆప్యాయంగా ఒకరినొకరు కౌగులించుకొని తమ చిన్ననాటి ముచ్చట్లు చెప్పుకుంటూ మర్చిపోయారు. అనంతరం సభా కార్యక్రమం జరిగింది. సభకు వ్యాఖ్యతగా బిజినెస్ శివయ్య వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో అప్పటి స్కూల్ ఎస్పీఎల్ ధూళిపాల కాంతారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో ఆనాటి చదువు చెప్పిన గురువులను ఘనంగా సన్మానించారు. వారిలో ప్రతాప్ వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి, చిట్టిపోతు పట్టాభిరామారావు, ఎన్ వెంకట సుబ్బారావులను పూర్వ విద్యార్థులు ఘనంగా సన్మానించారు. మరియు కమిటీ అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు, సెక్రటరీ మైలవరం శివానంద కుమార్, ఉపాధ్యక్షులు కందిమల సాంబశివరావులను పూర్వ విద్యార్థుల కమిటీ ఘనంగా సన్మానించారు. పూర్వ విద్యార్థులు వచ్చిన వాళ్లు కందిమల రాంబాబు, అమెరికా, కందిమల కృష్ణమూర్తి, ఏజీఎం ఆంధ్ర బ్యాంక్, నాగరాజు, చంద్రశేఖరరావు, ఏజీఎం వైజాగ్ స్టీల్, రత్నకుమారి, ఏజీఎం ఆంధ్ర బ్యాంక్ మరియు కమిటీ సభ్యులు బివి రమణ, మహమ్మద్ మియా తదితరులు పాల్గొన్నారు. పూర్వ విద్యార్థుల గ్రూప్ ఫోటోలతో సభా కార్యక్రమం ముగిసింది. విందు భోజనాలతో పాల్గొన్నారు. గుర్తు కూడా పట్ల ఇప్పుడు మాట్లాడుతున్నా కూడా రాజా కదా రాజా చెప్పింది రవి కూడా చెప్పాను రాగారని చెప్పాను. ఒక్కొక్కళ్ళు వస్తున్నా తొందరగా విషయం అయిపోయింది. ఇప్పటిదాకా ఎందుకుంటుంది? జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని కోటేశ్వరరావు గారు షాల్ సంపూర్ణ
నెగెసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరి ఇవాళ పరిస్థితి అలా ఉంది. ఇవాళ ఉపాధ్యాయులు చదువు చెప్పాలంటే ఎంతో క్లిష్టమైనటువంటి ఉద్యోగం అని నేను తెలియజేస్తూ ఉన్నాను. చివరిగా మీ అందరూ కూడా ఆనాడు చదువుకున్న విద్యార్థులు ఇవాళ పేరెంట్స్ స్థానంలోకి వచ్చారు. మీరు మీ పిల్లల్ని ఆదర్శము మార్గదర్శకులు మీరే. అందుకని మీ పిల్లల్ని నైతిక విలువలు కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దుతారని నేను కోరుతూ ఇంతతో సెలవించు. నాదెండ్ల మండలం గణపవరం చుండి రంగనాయకుల కళాశాల ఇండోర్ స్టేడియం ఆడిటోరియంలో ఆదివారం సిఆర్ కాలేజ్ షటిల్ ప్లేయర్ ఆధ్వర్యంలో చిలుకలపేట నియోజకవర్గ స్థాయి మరియు గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కృష్ణా జిల్లాల స్థాయి డబుల్ ఓపెన్ షటిల్ టోర్నమెంట్ జరిగింది. దాతల సాయంతో 2 విభాగాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ బహుమతులు అందజేశారు. బత్తుల ప్రసాద్ ఫ్రెండ్ సర్కిల్ నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో బత్తుల ప్రసాద్ మాట్లాడుతూ విజయవంతంగా జరిగిన ఈ టోర్నమెంట్ విజయానికి కారకులైన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. విజేతలకు అభినందనలు తెలిపారు. బహుమతులకు ఆర్థిక సాయం చేసిన దాతలు శ్రీనివాస్ నాయక్, జనసేన నాయకులు షేక్ సుబానికి, పాస్టర్లు రమేష్, అబ్రహాంకు, జ్ఞానేశ్వరి, అర్బన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ దాసరి ధనలక్ష్మికి, కొండపైన వెంకట గోపికి, మైనంపట్టి సుబ్రహ్మణ్యంకు, విజయదుర్గ సెల్కేర్ దాసరి శ్రీనివాసరావుకు, సిఆర్ కాలేజ్ షటిల్ బాయ్స్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని 6వ వార్డులో గుడ్ మార్నింగ్ చిలుకలూరుపేట కార్యక్రమం జరిగింది. పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో అధ్యక్ష కార్యదర్శులు షేక్ సమద్ ఖాన్, మద్దుమాల రవి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో వార్డులో పలు సమస్యలు అడిగి తెలుసుకున్నారు. శాసనసభ్యులు పత్తిపాటి మరియు అధికారుల దృష్టికి తీసుకెళ్లి చిన్న సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని వారు వివరించారు. కార్యక్రమంలో పలువురు వార్డు సభ్యులు పాల్గొన్నారు. చిలుకలూరుపేట పట్టణంలోని ప్రతి వార్డు కూడా గౌరవ శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు పట్టణ పార్టీ కమిటీ, నేను, మా జనరల్ సెక్రటరీ గారు, అలాగే ప్రతి వార్డులోని వార్డు నాయకులను కలుపుకొని ట్రస్ట్ ఇన్ఛార్జీలు, యూనిట్లు అందరూ ఉన్నారు. గుడ్ మార్నింగ్ చిలుకలూరుపేట అనే ఒక వినూత్నమైన కార్యక్రమానికి తెరలేపి ఇప్పటికీ 6, 7, 9, 10 4 వార్డులు తిరుగున్నాం 4 రోజులు. ఇది 5వ రోజు 11వ వార్డులు ఇవాళ తినడం జరుగుతుంది. ఈ శానిటేషన్ వర్క్ ఎలా జరుగుతుంది చూసుకొని ప్రజలకు ఉన్నటువంటి చిన్న సమస్యలు, కాలువలు, డ్రైన్స్ లాంటివి వీలైతే అధికారులకు వెంటనే ఫోన్ చేసి ఆన్ ది స్పాట్ పరిష్కరించుకోవటం, లేదా ఏదైనా పెద్ద సమస్యలు ఉంటే నోట్ చేసుకొని అధికారుల దృష్టితో, అక్కడ కూడా పని కాకపోతే మా శాసనసభ్యులు గౌరవనీయులు పత్తిపాటి పుల్లారావు గారి దృష్టికి తీసుకువెళ్ళి రోడ్స్, డ్రైన్స్ లాంటివి ఇవన్నీ కూడా నోట్ చేసుకొని సార్ దృష్టిలో పెడతా ఉన్నాము. వీలుని బట్టి, మున్సిపాలిటీలో ఉన్న ఫండ్ను బట్టి ఎమర్జెన్సీ ఏదైతే పనులు ఉన్నాయో పెట్టుకొని, అంటే అన్నీ ఒకేసారి చేయలేం కాబట్టి ఎమర్జెన్సీని బట్టి ఒక్కొక్క పని చేసుకుంటూ ముందుకు వెళ్ళే ఉద్దేశంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశాం. మాజీ మంత్రివర్యులు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, చిలుకలూరుపేట శాసనసభ్యులు మాన్యశ్రీ పత్తిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు ప్రతిరోజు కూడా పట్టణ పార్టీ కమిటీ అధ్యక్షులు వారు, మేము వెళ్ళే ప్రతి ఒక్క వార్డులో కూడా అధ్యక్ష కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, యూనిట్, బూత్ కన్వీనర్స్, ముఖ్య నాయకులు అందరూ కలిసి కూడా వార్డు పర్యటన చేస్తే బాగుంటుందనే ఉద్దేశం మీద గత 5 రోజుల నుంచి కూడా వార్డు పర్యటన చేస్తున్నాం.
ప్రతిరోజు ఉదయం 6 గంటల కాడ నుంచి 9 గంటల వరకు వార్డులో తిరుగుతూ చిన్న చిన్న సమస్యల్ని మా అధ్యక్షుడు వారు చెప్పినట్టుగా వెంటనే మా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డులో తిరగడం వల్ల పార్టీ నాయకులు కూడా సమన్వయం అవుతూ అందరూ కూడా తిరుగుతూ వారి వారి సమస్యలు చెప్పుకుంటూ ఏదైనా మేజర్ సమస్యలు ఉన్నా కానీ సార్ దృష్టికి తీసుకెళ్ళి సాల్వ్ చేయడానికి అవకాశంగా ఉంటుంది మాకు అని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా కూడా ఇల్లు కట్టుకునే వాళ్ళు కానీ మెయిన్గా రోడ్లు, ట్రైన్లు ఎట్లా వాళ్ళ అవసరతలు గవర్నమెంట్ నుంచి ఏవైతే కావాల్సింది అనుకుంటున్నారో అవన్నీ కూడా సార్ దృష్టిలో పెట్టి ప్రతిరోజు గ్రీవెన్స్ పెడుతున్నాం, శుక్రవారం గ్రీవెన్స్ పెడుతున్నాం. ఈ సమస్యలు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మేజర్గా ఉన్న సమస్యలు కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది. సాల్వ్ అయిన ప్రతి సమస్యను కూడా మానశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. అదేవిధంగా ఇదంతా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వీలున్నంత వరకు ప్రజల సమస్యల్ని నేర్చడానికి దోహదపడతామని చెప్పేసి తెలియపడుతుంది. చిలకలూరుపేట స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో కాపు వెంకటరావు మనవడు అభినవ సాయి యుఎస్సీ జన్మదిన సందర్భంగా కాపు వెంకటరావు ఆర్థిక సహకారంతో నాదెండ్ల మండలం కనపర్తి పంచాయతీ మైనంపాడు గ్రామంలో నైస్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ సంస్థలోని విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ మరియు సంస్థ నిర్వాహకులకు 10,000 రూపాయలు నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో వలివేటి వెంకట సత్యనారాయణ, కాపు వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. ఎస్ఎస్ న్యూస్ సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.